కూర్చోండి. ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధనకు ప్రభు పేరిట మీ అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం తెలుపుతా ఉన్నాం. ఉదయకాల సమయం పాడిన పాటల ద్వారా ప్రభుకు మహిమ కలుగజేశాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రభును మనం ఆరాధించడానికి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మార్చి చదువుతాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపింది. వారి నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలాపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. పది 11 వచనాలు కలిసి ఉన్నవి. ఆ రెండు మనం కలిసి మరొకసారి చదువుకున్నాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలాపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని కానుకలుగా ఆయనకు సమర్పించింది. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాల సమయం మన ప్రభువును ఆత్మసత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మన రక్షకుణ్ణి, మన ప్రభువైన యేసుక్రీస్తుని అత్యంత ఉత్సాహంతో మనము ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. కేవలం పునరుద్ధాన దినాలు లేదా ప్రత్యేకంగా ఉన్న క్రిస్మస్ దినాలలోనే కాదు, మన వ్యక్తిగత జీవితంలో దినదినము ప్రతి గడియ
ప్రతి క్షణం ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. మన స్తుతులకు ఆయన పాత్రుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం దేవునింటికి వచ్చిన సహోదరి సహోదరుడా, దేవునికి ప్రీతిపాత్రమైన ఆరాధనను అర్పించడానికి నీ హృదయాన్ని, నీ ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచుకున్నావా? అట్టి ఆరాధకులు కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి వెతుకుచున్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. సరిగ్గా నేటికి 2024 సంవత్సరాల కిందట మరి భూమికి మధ్యస్థ భాగమైన యెరూషలేము దేశంలో ఇశ్రాయేలు జనాంగం మధ్య జరిగిన ఒక మంచి ఘటన. దేవుడే నరావతారిగా ఈ లోకానికి రావడమే క్రిస్మస్. ఈనాడు దాన్ని మనం పర్వదినముగా, పండుగగా అనుసరిస్తున్నాం, ఆచరిస్తూ ఉన్నాం. అయితే ఈ గొప్ప ఆశీర్వాదం ఎవరైతే యేసును రక్షకుడిగా అంగీకరిస్తారో వారే సంపూర్ణంగా అనుభవించగలుగుతారు, ధన్యులవుతారు. ఆయనను ఆత్మసత్యాలతో ఆరాధించగలిగేటువంటి వారిగా ఉంటారు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో హేరోదు దినములయందు అని రాయబడి ఉంది. యూదయ ప్రాంతాన్ని హేరోదు పరిపాలన చేస్తున్నాడు. హేరోదు అంటే అర్థం ఏంటంటే గర్వము అని అర్థం. హేరోదు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ నుంచి హేరోదులు 7 ఉన్నారు. యేసు ప్రభు యొక్క జన్మ సమయములో ఉన్న హేరోదును మహా హేరోదు అంటారు. ఆయన మిగతా హేరోదుల కంటే కూడా ప్రత్యేకమైన వాడు. హేరోదు అంటే సొంత పేరు కాదు, అది ఆ సింహాసనం యొక్క పేరు, ఆ పదవి యొక్క పేరు. కాబట్టి మహాహేరోదు అని ఈయనకు పేరుంది. ఇతడు ఎదోమి సంతానము వాడు. ఎదోమీయులు వీరంతా ఇశ్రాయేలు అంటే బద్ధ శత్రువులుగా ఉండేటువంటి వారు. ఆ మహాహేరోదు దినములలో మన రక్షకుడైన యేసు పుట్టినప్పుడు పార్షియా లేదా తూర్పు దేశము నుంచి కొందరు జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చారు. వారి ప్రయాణం చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వారు ప్రయాణం చేసి వచ్చి వారు అడుగుతా ఉన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటారు. ఈ జ్ఞానులు ఎలా తెలుసుకున్నారు? వీరిని జ్ఞానులు అని ఎందుకన్నారు? వీరికి ప్రకృతి సంబంధమైన జ్ఞానం, అలాగే వారి మత గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానం అపరిమితంగా ఉంది. ఖగోళ శాస్త్రజ్ఞులు వీరు. నక్షత్ర మండలాలు, వాటి కాలాలు, వాటి తిరుగమనం, ఆగమనం, పరిభ్రమణం, వీటన్నిటిని కూడా చక్కగా పరిశీలించి వాటన్నిటి వివరాలను తెలుసుకున్నటువంటి వారు. వీరి గ్రంథములో పరమాత్ముడు పాలస్తీనాలో పుట్టినప్పుడు తూర్పున ఒక తేజోవంతమైన నక్షత్రం పుడుతుంది అని రాయబడింది. మానవులందరికీ ఆయన రక్షకుడు, ఆయన యూదులకు రాజుగా పుట్టబోతున్నాడు అన్న విషయం అందులో రాయబడి ఉంది. అవష్ట అనే గ్రంథం. మనం ఎలాగైతే బైబిల్, ముస్లింలు ఖురాన్, హిందువులు భగవద్గీత చదువుతూ ఉన్నారో వాళ్ళ మత గ్రంథాలవి, అలాగే వీరికి కూడా ఒక మత గ్రంథం ఉంది, దాన్ని అవష్ట అంటారు. అందులో ఈ వివరాలన్నీ రాయబడి ఉన్నాయి.
వారు తెలుసుకొని ఎదురు చూస్తూ ఆ నక్షత్రము పుట్టగానే, అది కూడా ఆయన నక్షత్రం అని వారు గ్రహించి అక్కడ నుండి బయలుదేరి ఆయనను పూజించడానికి వచ్చారు. ఆయన ఎవరని వారికి తెలుసు అంటే యూదులకు రాజు అని తెలుసు, మెస్సియా అని తెలుసు, మనందరి పాప పరిహారం కొరకు ఆయన ప్రాణం పెట్టబోతున్నవాడని వారికి తెలుసు. యూదులకు రాజు అని వారు గ్రహించగలిగారు. మరి ఈయన పుట్టుకతోనే యూదులకు రాజుగా పుట్టాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీతికి రాజుగా ఉన్నాడు, షాలేము రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలు రాజు అని పిలువబడ్డాడు. రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువై ఉన్నటువంటి వాడిగాను ఉన్నాడు. ఆయన జన్మం ఎంత ఘనత గొప్పతనం కలిగినది. ఆయనను పూజించడానికి వీరు మరి ప్రయాణమై బయలుదేరి వచ్చారు. యెరూషలేములో ఉన్న హేరోదు రాజు కలవరపడ్డాడు వీళ్ళు వచ్చి అడిగినప్పుడు. అతడు కలవరపడడం సహజమే కానీ అతనితో కూడున్న వారందరూ కూడా కలవరపడిరి అన్నాడు. మరి వారందరూ ఎందుకు కలవరపడ్డారు? హేరోదు రాజులో ఉన్న ఆ పాపం, గర్వం, అతిశయం, కపటం, ఇవన్నీ ఆయనతో సావాసం చేస్తున్న ఇశ్రాయేలీలకు కూడా అబ్బాయి, యూదులకు కూడా అబ్బాయి. వారు గుర్తించలేకపోతున్నారు, ఆ కలవరముతో ఉన్నారు. అప్పుడు రాజును ఎలా వారు ఆరాధిస్తారు? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? ఆయన ఎందుకు జన్మించాడో వారు ఎరగనటువంటి వారిగానే ఉండిపోయారు. ఆయన రాగానే, ఆ జ్ఞానులు రాగానే వారికి రాజనగరిలోకి ప్రవేశం దొరికింది. సామాన్యంగా సామాన్యమైన ప్రజల కంటే ప్రవేశం ఉండదు. కానీ వీరు వారి దేశాలలో ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు. జ్ఞానులు హేరోదు యొద్దకు సులువుగా వారికి ప్రవేశం లభించింది. హేరోదుతో వారు మంతనాలు చేశారు, కూర్చున్నారు, మాట్లాడారు. పార్షియా దేశంలో వారిని మేఘై అని పిలుస్తారు జ్ఞానులను. వారికి అన్ని రకాలైనటువంటి జ్ఞానాలను పరిశోధించినటువంటి వారిగా ఉన్నారు. వారు ఎందుకు వచ్చారో వివరాన్ని తెలుసుకున్నటువంటి హేరోదు రాజు, మరి ఇక్కడైతే ఏ రాజు పుట్టలేదు, ఎక్కడా కూడా మాకు ఆ సమాచారం వినబడలేదు అని చెప్పి యూదులను, పరిసయ్యులను, శాస్త్రులను సమకూర్చుకొని మీ గ్రంథాలలో క్రీస్తు ఎక్కడ పుట్టునని రాయబడి ఉన్నదని వారిని అడిగారు. అప్పుడు వారితో పాటు వీరు కూడా ఆ గ్రంథాలను పరిశీలిస్తూ వచ్చారు. అప్పుడు యూదులకు తెలిసిన ప్రవక్త యొక్క ప్రవచనాన్ని వారు తెలిపారు. 5వ వచనం చదవండి. మత్తయి 2:5. అందుకు వారు యూదయ బేత్లెహేములోనే, యూదయ వారి ప్రాంతంలో బేత్లెహేం అనే రొట్టెల ఇల్లు ఉంది. బేత్లెహేమునకు పాత పేరు కూడా ఉంది, ఎఫ్రతా అని ఉంది. ఈ బేత్లెహేములోనే క్రీస్తు పుట్టును అని ప్రవక్త చెప్పాడు. ఏలయనగా యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా అప్పుడు తెలుసుకున్నారు యూదులు కూడా. కానీ జ్ఞానానుసారంగానే తెలుసుకున్నారు. కానీ
శిశువైన క్రీస్తును ఆరాధించడానికి అనువైన మనసు వారికి లేకపోయింది. అప్పుడు రాజు హేరోదు ఏం చేశాడంటే ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకున్నాడు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోరగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని వారిని బేత్లెహేమునకు పంపాను. ఎందుకంటే బేత్లెహేములో పుడతాడని చెప్పారు కదా, మత గ్రంథాలలో కూడా అదే ఉంది కదా, ప్రవక్త కూడా ప్రవచించాడు కదా. కాబట్టి మీరు వెళ్ళి ఆయనను పూజించండి, నాకును వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపాను అన్నాడు. వీరు జ్ఞానులే కానీ ఖగోళ శాస్త్ర జ్ఞానం, వారి మత గ్రంథాల నిష్ఠతో చదివి సంపాదించుకున్న జ్ఞానం, ఈ భూ సంబంధమైన జ్ఞానం వారికి ఉన్నదేమో కానీ ఆత్మీయ వివేక జ్ఞానాలు కలిగిన వారిగా మాత్రం మనకు కనబడరు. ఎందుకంటే ఆ రాజు కపటముతో వారిని పంపాడు, కుయుక్తిగా. మరి ఆయన తన మనసులో ఆంతర్యాన్ని వేరే భావాన్ని పెట్టుకొని మరో మాట పలుకుతున్నాడని వారు గ్రహించలేకపోయారు. వారికి ఎంత జ్ఞానం ఉన్నా వివేకము సరిగా లేని కారణం చేత రాజు యొక్క ఆంతర్యాన్ని వారు గ్రహించలేకపోయారు. దేవుని దూత వారికి బోధించి హేరోదు యొద్దకు వెళ్ళవద్దు అని చెప్పి వేరొక మార్గాన వారి దేశానికి తిరిగి పంపించాడు. దేవుడు బోధించేంత వరకు హేరోదు హృదయంలో ఉన్న కపటాన్ని వారు గుర్తించలేకపోయారు. వారికి ఆత్మీయ జ్ఞానము శూన్యమని మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ జ్ఞానులు శిశువైన క్రీస్తును ఆరాధించడానికి ఆశ కలిగి ఉన్న కారణాన దేవుడు ఎంత అద్భుతంగా వారిని నడిపించారు. వారు హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు నక్షత్రం వారికి కనబడలేదు. నక్షత్రం నడిపిస్తూ ఉంటుండగా రాజుగా పుట్టేవాడు రాజగృహంలో పుడతాడు కానీ ఎక్కడ పేదవారి ఇంట్లో ఎందుకు పుడతాడన్న భావన చేత రాజు దగ్గరికి వచ్చారు తప్ప ఇక ఆ నక్షత్రాన్ని వెంబడించలేదు. నక్షత్రం వారు వెంబడించడం మానేశారు కాబట్టి వారి కొరకు వేచి ఉంది. ఇక్కడ ఎంత సమయం పట్టిందో తెలియలేదు, వారు బయటికి వచ్చేంత వరకు నక్షత్రం వేచి ఉంది. ఆ నక్షత్రం మరలా వారిని నడిపించి శిశువైన యేసునొద్దకు ఆయన తల్లి అయిన మరియ దగ్గరికి తీసుకొచ్చింది. 10వ వచనం చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి, హేరోదును చూసినప్పుడు రాలేదు, వారు హేరోదును చూచి అత్యానంద భరితులయ్యారని రాలేదు, నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులే. హేరోదు చాలా గొప్ప విందే వారికి చేసి ఉంటాడు. ఎందుకంటే కపటముగా ఉన్నాడు. ఆ శిశువు నాకు దొరికితే చాలు, ఆ శిశువుని నేను చంపుతాను అన్న మనసు ఆంతర్యంలో ఆ భావన ఉంది. నాకు తెలియలేదే. ఈ జ్ఞానులకు తెలిసింది. తన కోపాన్ని అణుచుకొని, తన గర్వాన్ని అణుచుకొని వీరితో సామరస్యంగా మాట్లాడాడు. వారు అక్కడికి వెళ్ళారు కానీ మనసులో ఏదో ఆందోళన వారిని వెంటాడుతూనే ఉంది. బయటకు రాగానే ఆ నక్షత్రాన్ని చూడగానే అత్యానందభరితులయ్యారు. అంతేకాదు, ఇంటిలోనికి వచ్చి, పాకలోనికి వచ్చి అని రాయబడలేదు. చాలామంది ఏమనుకుంటారంటే పశువుల పాకలోనే బంగారం సాంబ్రాణి బోలం వారు అర్పించారు అనుకుంటారు. ఇంటిలోనికి వచ్చి అర్పించారు. యేసు తల్లి అయిన మరియను యోసేపును వారు చూచారు. వారి ఆరాధన సాగిలా పడ్డారు, ఆయనను పూజించారు, తమ పెట్టెలు విప్పి అన్నాడు. బాలుడైన శిశువు లేదా శిశువైన క్రీస్తు
ఎక్కువ కాలం బెత్లెహేములో ఉండలేదు. ఎందుకు ఉండలేదంటే హేరోదు శిశువును చంపజూచుచున్నాడన్న సంగతి పరిశుద్ధాత్ముడికి తెలుసు గనక యోసేపుతో మరియతో ఏమన్నాడంటే, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపో అని చెప్పాడు. నేను నీకు తెలియజెప్పేంత వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాడు. అప్పుడు అతడు ఆ రాత్రి లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళానన్నాడు. ఐగుప్తులో ఎంతకాలం ఉన్నాడో తెలియదు ప్రభువు. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరినట్టు హేరోదు లేదా మహా హేరోదు మరణం సంభవించేంత వరకు ఐగుప్తులో ఉన్నాడు. ఈ హేరోదు చనిపోకముందు జ్ఞానులు తన్ను అపహాస్యం చేశారని గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని బెత్లెహేము దాని సకల ప్రాంతాలలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ కూడా వధించెను అన్నారు. అంటే ఇంచుమించు 2 సంవత్సరాల ఐగుప్తులో ప్రభువు ఉండవచ్చు. ఆ తర్వాత హేరోదు చనిపోయాడని చెప్పి దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నువ్వు లేచి తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు అన్నాడు. కానీ యోసేపు భయపడ్డాడు. శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు కానీ అక్కడ ఉండలేకపోయాడు. అతని కుమారుడైన మరొక హేరోదు లేదా అర్కేలాయు హేరోదునకు ప్రతిగా యూదయ దేశమే ఏలుచున్నాడని విని 23వ వచనంలో రాయబడి ఉంది, అక్కడకు వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేనన్నాడు. ఇక్కడ కూడా ఒక ప్రవచనం నెరవేరింది, యేసయ్య నజరేయుడు అనబడును అని. శిశువు యొక్క ప్రయాణం ఎంతో అద్భుతంగా జరిగింది. దేవుడు కాపుదలనిచ్చాడు. ఆ శిశువును ఆరాధించడానికి వీరు ఇంటిలోనికి వచ్చిరి అన్నాడు. ఇప్పుడు శిశువు అయిన యేసును ఆ పశువుల పాకలోనే ఉంచలేదు, బెత్లెహేములోనే ఉంచలేదు. 8వ దినాన ఆయనకు ప్రతిష్ఠిత జరిగింది. ఆ తర్వాత దేవుడు చెప్పినట్టుగా ప్రయాణము జరిగింది. వారి ఇంటిలోనికి వచ్చి తమ పెట్టెలు విప్పి బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి అన్నాడు. జ్ఞానులు చేసిన ఈ ఆరాధన ప్రభు అంగీకరించాడు. వారిని చక్కని మార్గాన కీడు తగలకుండా వారి స్వదేశానికి పంపించాడు. తమ దేశానికి వారు తిరిగి వెళ్ళారు. దేవుని ఇంటికి వచ్చిన మనం నిజమైన ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన ఆయనకు అర్పిస్తున్నామా? పండుగ అంటే అన్యజనులకు లేదంటే నామార్థులకే కానీ ఆత్మ సంబంధులకు ఉండదు. ఆత్మ సంబంధులకు రక్షణాశీర్వాదమే పండుగ. మారు మనసు పొంది పాపక్షమాపణ కలిగిన హృదయాలు ఈ ఒక్కరోజే కాదు సుమా, జీవితంలో ప్రతి దినము క్రీస్తును పూజిస్తారు, ఆయనకు సాగిలా పడతారు, ఆయన్ను ఆరాధిస్తారు. పండుగ దినమని కొత్త బట్టలు కట్టుకొని ఇల్లు శుభ్రం చేసుకొని ఆలయానికి పరిగెత్తుకొని వచ్చడమే కాదు, ఆత్మశుద్ధి కలిగి హృదయ శుద్ధి కలిగి యేసును రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి ప్రతి దినము రక్షణ ఆశీర్వాదమే, రక్షణ పండుగే. క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించడమే. ఈరోజు మాత్రమే పూజించి మానేసేవారు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేరు, అత్యానందాన్ని పొందలేరు. రక్షణ చెప్పన శక్యమును
మహిమాయుక్తమైన సంతోషాన్ని మనకు కలగజేస్తుంది. అసలు దేవుడేంటి? రక్తమాంసాలు ధరించుకొని కన్యక గర్భమున ఉద్భవించి సామాన్యమైన పశువుల పాకలో ఉండడం ఏంటి? ఎందుకంటే నీ నా పాపక్షమాపణ కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నీవు నేను పాపంలో పుట్టి పాపభూయిష్టమైన క్రియల చేత జీవిస్తూ పాపము వలన వచ్చు జీతం మరణమనే నిత్య నరకాగ్నికి పాత్రలమై ఉన్నాం. ఏ భేదము లేదు, కులము మతము చిన్న పెద్ద తారతమ్యం ఏమీ లేదు, వర్ణభేదము లేదు, రంగు భేదము లేదు. పాపులముగా బ్రతుకుతూ నాశనానికి వెళుతున్న మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, జన్మించాడు, శిలువ బలియాగం చేశాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కాబట్టి శరీరధారి అయిన దేవుణ్ణి రక్షకుడిగా నువ్వు అంగీకరించాలని ఆయన కోరుతా ఉన్నాడు. దైవ భక్తిని లేదా దైవ అవతారమును గుర్చిన మర్మము గొప్పది అన్నాడు. ఆయన గురించి అక్కడ ఏమని రాయబడి ఉంది? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా రక్తమాంసములు కలిగిన వాడిగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మ విషయం నీతిపరుడు, ఇతడు నీతిమంతుడు, ఈయన నిర్దోషి. పిలాతు సాక్ష్యం ఇచ్చాడు, శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు, హేరోదు సాక్ష్యం ఇచ్చాడు, ఇతని యందు ఏ దోషము నాకు కనబడట్లేదు, మరణమునకు తగినదేది ఇతడు చెయ్యలేడు, ఇతడు నీతిపరుడు అని తీర్పు పొందాడు. దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను అన్నాడు. రక్షకుడని ప్రకటింపబడ్డాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టారు. మరి ఇమ్మానుయేలుని, యేసు అను రక్షకుడిని నువ్వు అంగీకరించావా? పరమాత్ముడే పసిబాలుడిగా నీ కొరకు పుట్టాడని గ్రహించి నేను పాపిని ప్రభు అని ఒప్పుకున్నావా? ఆయన నీ కొరకే మ్రాను మీద వేలాడాడు, నీ కొరకే పునరుద్ధానుడయ్యాడు. ఈ గొప్ప సత్యం నువ్వు గ్రహించిన దినాన నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తావు. రక్షకుడిని చేర్చుకున్న రోజే నీకు ఆ క్రిస్మస్ ఆనందం. మనందరం ఒకప్పుడు ఇలాంటి పాపపు స్థితిలో ఉన్నవారమే, కానీ ప్రభువు మన హృదయంలో పుట్టాడు, మనల్ని తిరిగి జన్మింపజేశాడు, లోకములో అందరి కొరకు జన్మించాడు. పాపులమైన మనల్ని రక్షించడానికి మన హృదయంలో ఉదయించి మనల్ని పాపము నుంచి విమోచించాడు. క్రీస్తును కలిగి ఉన్నవారే క్రిస్మస్ను ఆచరించగలరు, క్రిస్మస్ను ఆనందించగలరు, క్రిస్మస్లో అత్యానంద భరితులై సాగగలరు, ఆయనకు అర్పించుకోగలరు ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన. ఈ జ్ఞానులు అలాంటి గొప్ప ఆధిక్యత కలిగిన వారిగా ఉన్నారు. ముందుగానే సుచాయిగా గుర్తించి ఆయన మన కొరకు ఏమేమి చేయబోతున్నాడో గ్రహించి వారు విలువైన వస్తువులు ఆయనకు తీసుకొచ్చారు. మత్తయి సువార్త 10-11 చదవండి. 2వ అధ్యాయంలో సాగిలాపడి ఆయనను పూజించి
తమ పెట్టెలు విప్పి. ఈ పెట్టెలు మన హృదయానికి సూచనగా ఉన్నాయి, మన పెదవులకు సూచనగా ఉన్నాయి. దాదాపు వీళ్ళ ప్రయాణం కూడా ఎంతో సుదీర్ఘకాలం గడిచింది కాబట్టి పెట్టెలకు వేసిన తాళాలు తుప్పు పట్టిపోయి ఉంటాయి. ఆ తాళాలను పగలగొట్టారు, తీశారు, పెట్టెలు విప్పారు. పాపముతో కఠినమైన మన హృదయాలు ప్రభువును ఆరాధించడానికి మూయబడే ఉన్నాయి. ఇదిగో తలుపు నద్ద నుండి నేను తట్టుచున్నాను అన్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతడు నాతోనూ నేను అతనితోనూ భోజనము చేయుదును అన్నాడు. కఠిన హృదయాన్ని తెరవాలి, పెదవులను తెరవాలి, అప్పుడే మనం ఆయనను ఆరాధించగలుగుతాం. ఈ సంవత్సర కాలం ఎన్ని పర్యాయాలు నువ్వు ప్రభువును ఆరాధించావు? వ్యక్తిగతంగా, కుటుంబముగా, ఆలయంలో సంఘముగా నీ ఎలుగెత్తి దేవా నా రక్షణకై స్తోత్రమని చెప్పగలిగావా? నీ హృదయమును పెట్టెను విప్పావా? పెదాలను విప్పావా? ఎందుకంటే ఆయనే రాజులకు రాజు, నీతికి రాజు. రాజుగా పుట్టిన వాడిని వారు ఆరాధించడానికి వచ్చారు. మొట్టమొదట బంగారమును సమర్పించారు. బంగారం ఆయన దైవత్వానికి సూచనగా ఉంది. ఆయనే దేవుడు అని ఆ బంగారం తెలుపుతా ఉంది. ఆయన తప్ప మరే దేవుడు లేడని ఆ జ్ఞానులు గ్రహించారు. అందుకే అందుకు సూచనగా బంగారమును ఆయనకు సమర్పించుకున్నారు. మరి నిజమైన దేవుడు, నిత్య జీవమైన వాడు, మన దేవుడు మహాదేవుడని నువ్వు గ్రహించావా? నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. క్రీస్తును దేవుడిగా గుర్తించి ఆయనకు స్తుతి చెల్లించడం బంగారము సమర్పించుకున్న దానితో సమానం. రెండవది ఏమర్పించారు? సాంబ్రాణిని అర్పించారు. సాంబ్రాణి ఏం చూపిస్తూ ఉంది? సాంబ్రాణి యాజకుల దగ్గర ఉంటుంది. వారు దేవాలయములో ప్రజలకు దేవునికి మధ్యవర్తులై ప్రజల పక్షంగా ఆయనకు విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉంటారు. సాంబ్రాణి ఆయన ప్రధాన యాజకుడు అని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆయన నీకు నాకు నరులందరికీ మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు, దైవ మానవుడు, మహాప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడని గుర్తించారు జ్ఞానులు. ఆయన దేవుడు, మధ్యవర్తి, నా పాప పరిహారం కొరకు ప్రాణం పెట్టినవాడు అని గ్రహించారు. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనేను అన్నాడు. బంగారం దైవత్వానికి సూచన, సాంబ్రాణి యాజకత్వానికి లేదా మధ్యవర్తికి సూచన, బోలము ఆయన మరణ పునరుద్ధానాలకు సూచన. బోలమును కానుకలుగా సమర్పించాడు. నా కొరకే మరణించుటకు పుట్టిన దేవుడు. నువ్వు మరణించకపోతే ఆ పుట్టుక కూడా మరి అర్థవంతం అవ్వదు.
అందుకే ఒక దైవజనుడు క్రీస్తును గురించి వివరణ చేస్తూ క్రిస్మస్ అంటే ఏంటంటే పశువుల పాక, సిలువ, మహిమగల పునరుద్ధానమని ఆయన వాటిని మరి తెలియపరుస్తూ అంటే డిస్క్రిప్షన్ చేసి చెప్పాడు, వివరిస్తూ చెప్తూ వచ్చాడు. ఆయన పశువుల పాకలో పుట్టి సిలువలో మరణించి మానవులందరి విమోచనార్థమై పునరుద్ధానుడయ్యాడు. మధ్యవర్తిగా ఉన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. ఈనాడు క్రీస్తు నీ హృదయంలో లేకపోతే మనం ఆయనను ఆత్మ సత్యాలతో ఆరాధించలేము. ఇలాంటి ఎన్ని క్రిస్మస్లు జరిగిపోయినా ప్రభువును మనం ఆనందపరచలేము, మెప్పింపలేము సరిగదా. ఇంకా పాపంలో ఉండి పాపక్షమాపణ లేకుండానే ఈ లోకాన్ని విడిచిపెడతాం. పండుగలాగా నువ్వు ఆనందించవచ్చు, కానీ ఆశీర్వాదము లేనటువంటి ఆనందం ఎంతకాలం కొనసాగిస్తావు? జ్ఞానులెంత ధన్యులు, వారు ఆ శిశువును చూడగలిగారు, ఆయనను ఆరాధించి ఘనపరచగలిగిన వారిగా ఉన్నారు. ఆయనే దేవుడని గుర్తుగా బంగారాన్ని సమర్పించారు, ఆయనే మధ్యవర్తి అని గుర్తుగా సామ్రాణిని సమర్పించారు. మా పాపాల కొరకు మరణించి పునరుద్ధానుడు అవుతున్నామన్న సూచనగా బోలాన్ని కూడా ఆయనకు కానుకలుగా సమర్పించారు. మరి నేడు నువ్వు గుర్తిస్తున్నావా ఆయన దైవత్వాన్ని, ఆయన మధ్యవర్తిత్వాన్ని, ఆయన మరణ పునరుద్ధానాల ప్రభావాన్ని? అదే నిజమైన ఆరాధన. ఎంత దయాళుడవయ్యా! పాపినైన నా కొరకు నీవు నరావతారిగా వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచావు. నాకు మధ్యవర్తిగా ఉన్నావు. పాపం నుంచి విడిపించడమే కాదు, అనుదినం సాతాను నేరాలు నా మీద మోపుతా ఉంటుండగా నీవు నన్ను లేదా నిన్ను నేను ధరించుకునే భాగ్యం ఇచ్చి తండ్రి దగ్గర నా కొరకై మధ్యవర్తివై నన్ను విమోచిస్తూ ఉన్నావు. ఒక్కసారి రక్షించబడిన బిడ్డను సాతాను ఏ నేరం మోపి కూడా శిక్షించలేడు. ఎందుకంటే కావలసిన ఆ శిక్షా ఫలాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారే అనుభవించేశారు. ప్రతి పాపమునకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు. రోమపత్రిక 8:1 అన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. పులియని రొట్టెలతో పండుగ ఆచరించాలి. పులిసిన రొట్టెలతో ఆచరిస్తే ప్రయోజనమేముంది? ఈ క్రిస్మస్ నీకు నూతనమైన అనుభవాన్ని ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. రక్షణ లేకపోతే ఇప్పుడే పశ్చాత్తాపడు. ప్రభువా, నేను పాపిని, నువ్వు దేవుడవని, మధ్యవర్తివని, నా పాప పరిహారం కొరికే చనిపోయి తిరిగి లేచిన తండ్రివని నేను గుర్తిస్తున్నాను, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా అని ప్రభువును వేడుకో. ఒకవేళ రక్షించబడి దేవుని బిడ్డవై ఉంటే నరకంలో యుగయుగాలు కాలవలసిన మన కొరకు ఆయన పరమాత్ముడిగా, ఆ పరమాత్ముడు పసిబాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. సాదా సీదా సామాన్యమైన పేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. గొప్ప గొప్ప భవనాలలో ఆయన పుట్టలేదు, పశువుల పాకలో పుట్టాడు మన కొరకు. మధ్యవర్తిగా ఉన్నాడు. నీ మీద సాతాను వాలకుండా నిన్ను కాపాడటానికి, రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు మరణం అనుభవించాడు, పునరుద్ధానుడయ్యాడు. ఇంతటి చాలిన దేవుడు ఇంకెక్కడ దొరుకుతాడు? ఎంత ఆనందం, ఎంత భక్తి భావనతో మన పూర్ణ ప్రాణాత్మ దేహాలు, భావోద్రేకాలన్నిటితో మనం ఆయన ఆరాధించాలి. మనం ఏం కలిగి ఉన్నా లేకపోయినా క్రీస్తుని కలిగి ఉండడం ఎంత ధన్యత. అయ్యా, నాకు ఇలాంటి భాగ్యం ఇచ్చిన నీకు నేనేమివ్వగలను ప్రభువా? ఇగో నువ్వే నా దేవుడవని, నా మధ్యవర్తివని, నా కొరకు మరణ పునరుద్ధానముల నొందిన మృత్యుంజయుడవని ఈ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. ఈ కొద్ది తలంపులను ప్రభువు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.